నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో వైఎస్ఆర్సీపీ క్షేత్రస్థాయిలో బలోపేతంగా వెళ్ళేందుకు, అంటే ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ పార్టీ సరిదిద్దుకోవాల్సిన అంశాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు నాయకుడు లేడో అలాంటి అంశాలను ప్రాతిపదికగా చేసుకొని పార్టీని మరింత స్ట్రాంగ్గా తీసుకెళ్లేందుకు ఒక భారీ స్కెచ్ వేయబోతుంది. అంటే 2 సంవత్సరాలు, మే వస్తే 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇప్పటి నుంచి క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి. అందులో ఆయన పాదయాత్ర అనౌన్స్ చేశారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా చాలా బలంగా కొట్టాలన్న ఆలోచనతో ఇప్పటి నుంచే మనం కార్యక్షేత్రంలో నిలబడాలి అంటూ దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏంటి, ఇంకా 2.5 ఏళ్ళ టైం ఉండంగానే ఇంత స్ట్రాంగ్గా ఏం స్కెచ్ వేస్తున్నారు, ఎలాంటి ఆలోచనతో ముందుకెళ్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధి. ఆల్మోస్ట్ ఈ మధ్య ప్రెస్ మీట్లలో దూకుడు, ఈవెన్ పాదయాత్ర అనౌన్స్ చేసిన దగ్గర నుంచి పార్టీ కూడా అలర్ట్ అయ్యింది. బట్ ఇంకా క్షేత్రస్థాయిలో పార్టీకి సంబంధించి కొన్ని ఫ్లాస్, మనం ఇంకా ఇక్కడ బలపడాల్సిన కొన్ని అంశాలను గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఒక స్కెచ్ ఏదో అండర్ గ్రౌండ్లో జరగబోతోంది, ఇంప్లిమెంటేషన్ అనేది వింటున్నాం. ఏంటది? వాస్తవానికి 2014 ఎన్నికల ఫలితాలు ఒకసారి మనం తరచి చూస్తే 69 శాసనసభ స్థానాలు, మిగతా ఎంపీలు 8 లోక్సభ స్థానాలు వైకాపా సాధించుకున్న చూస్తే ఏంటంటే అది రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అందించినటువంటి ఆ వారసత్వం ఏదైతే ఉందో అది ఆ రూపంలో వచ్చింది. కూటమి కట్టినప్పటికీ 2014లో కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ ఇంతమంది శాసనసభ్యులు, ఇంతమంది లోక్సభ సభ్యులతో ఒక ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీగా వైకాపా అవతరించిన తర్వాత కూటమి మీద వచ్చిన వ్యతిరేకత, కూటమిని విచ్ఛిన్నం అవటం, పవన్ కళ్యాణ్ గారు కూటమిలోంచి వెలుపలికి వచ్చి సొంతంగా పోటీ చేయడం, భాజపా సొంతంగా పోటీ చేయడం, తెలుగుదేశం సొంతంగా పోటీ చేయడంతో 19 ఎన్నికల్లో ఒక్కసారిగా మీకు 151 స్థానాలు, 22 లోక్సభ స్థానాలతో ఒక అతిపెద్ద రాజకీయ పార్టీగా, ప్రాంతీయ రాజకీయ పార్టీగా వైకాపా అవతరించింది. ఇది సాధారణమైన విషయం కాదు. అవును. ఇక్కడ అవతరించిన తర్వాత ఈ 2019 ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితం ఏదైతే ఉందో అది రాజశేఖర్ రెడ్డి గారు వేసినటువంటి పునాది మీద జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించుకున్నటువంటి ఒక భవంతి. అవును. ఒక పూర్తి స్థాయి పక్క భవంతి నిర్మించుకున్నారు. నిర్మించుకున్న తర్వాత ఏమైపోయిందంటే ఆయన మితిమీరిన ఆత్మవిశ్వాసం అనేది ఆయనని ఒక భ్రమాజనిత తేజోవలయంలోకి తీసుకువెళ్ళిపోయింది. ఒక ఇల్యూషన్లోకి వెళ్ళిపోయారు ఆయన. ఎప్పుడు ఆఫ్టర్ 2019 తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఆయన మాట్లాడాల్సినటువంటి విషయాల్ని కూడా, ఇది ముఖ్యమంత్రి మీడియాని అడ్రస్ చేయాల్సినటువంటి విషయాల్ని కూడా ముఖ్యమంత్రి అడ్రస్ చేయకపోవడం అనేది చాలా అత్యంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం అది. ఎందుకంటే ఈయన కంటే గొప్ప ముఖ్యమంత్రులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసి. అవును. ఈయన కంటే గొప్ప ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు సాధారణమైనటువంటి నేత కాదు, పివి నరసింహారావు గారు సాధారణమైనటువంటి నేత కాదు, జలగం వెంగళరావు గారు సాధారణమైనటువంటి నేత కాదు, నీలం సంజీవ్ రెడ్డి గారు, వీళ్ళందరూ, మర్రి చెన్నారెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, వీళ్ళందరూ ఏంటంటే నేను చెప్తున్న వాళ్ళందరూ 2 సార్లు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రులు చేసినటువంటి వ్యక్తులు. సాక్షాత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సాక్షాత్తు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో సహా, రాజశేఖర రెడ్డి గారు 2వ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్ది నెలల కాలంలో మరణించడం అనేది పక్కన పెడితే 2వ ఆయన్ని కూడా ముఖ్యమంత్రిగా ప్రజలు అంగీకరించినటువంటి పరిస్థితి. ఎటువంటి ప్రవర్తన ఉండేది, ఎటువంటి విధి విధానాలను వాళ్ళు అవలంబించారు, పట్టువిడుపులు అనేవి ఎలా ఉండేవి, ఎక్కడ ఒక మాట పెంచి మాట్లాడాలి, ఎక్కడ ఒక మాట వాళ్ళు తగ్గించుకొని తమను తాము మాట్లాడాలన్నది, ఆ యాంగర్ మేనేజ్మెంట్ అనేది చాలా అద్భుతంగా పాటించినటువంటి నేతల గురించి నేను మీకు ఇప్పుడు చెప్పాను. వీళ్ళందరూ కూడా. అవును. అలాంటిది ఇంతమందిని చూసిన తర్వాత, సరే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పేరు నేను ఎందుకు ఇక్కడ ప్రస్తావించడం లేదంటే, చంద్రబాబు నాయుడు గారు పొత్తులో రాజకీయాలు చేయటం, కూటమి కట్టడం, ఆ విధంగానే అధికారంలోకి రావడం, దీస్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన అవసరం అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయికి ఆయన దిగి వస్తారు, అవసరం కాదనుకుంటే ఆయన అసలు ఆకర్షించు, వాడుకో, వదిలే అనేటటువంటి విధానంలో చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎవరైనా అనమాట. అవి ఎట్లా ఉంటాయన్నది అది వేరే విషయం. చంద్రబాబు నాయుడు గారిని కాసేపు పక్కన పెడతాయి. ఇంతమంది ముఖ్యమంత్రులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన వాళ్ళు ఏ స్థాయిలో వాళ్ళు పరిపాలించారు చూసిన తర్వాత ప్రజలకి చేరువుగానే ఉండాలి అనేటటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించిన దాని తాలూకు పర్యవసానమే 2024 ఫలితాలు. 11 స్థానాలు ఘోర పరాజయం, 11 స్థానాలకి పరిమితం కావడం అనేది
అది నిజంగా జుగుప్సాకరమైనటువంటి అంశం ఆ పార్టీకి సంబంధించి. ఎందుకంటే పార్టీ స్థాపించినప్పుడు 69 గెలుచుకుంది. ఈవెన్ ఉప ఎన్నికలు 2012 ఉప ఎన్నికల్లోనే నరసాపురమును రామచంద్రపురం మినహాయిస్తే మిగిలిన మొత్తం మిగతా స్థానాలన్నింటిలో కూడా వైకాపా ప్రభంజనాన్ని చూపించి 14 ఎన్నికల్లో ఈ స్థాయిలో కూటమి కట్టినా కూడా ఈ స్థాయిలో వాళ్ళు స్థానాన్ని సంపాదించుకోవడం ఒంటరిగా. అది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏంటంటే రాజకీయ విశ్లేషకుల్ని ఆకర్షించేటటువంటి విషయం ఏంటంటే ఒంటరిగా వచ్చి అన్ని స్థానాలు గెలవడం అనేది రాజకీయ విశ్లేషకులను చాలా ఆశ్చర్యపరుస్తుంది. నిజంగా విస్మయపరిచేటటువంటి అంశం అది. అదొక పాజిటివ్ ఇదనమాట అంశం ఆ పార్టీకి సంబంధించి. నెగిటివ్కి వచ్చేటప్పటికి ఏమైపోయింది, ఈ మితిమీరిన ఆత్మవిశ్వాసం. అట్లాగే మీకు ఇక్కడ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో పాటు ఆయన ఏం చేశారంటే, మిథున్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన తీసుకొచ్చి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి ఇన్ఛార్జ్గా వేశారు. తర్వాత అక్కడ వాళ్ళని వైవి సుబ్బారెడ్డి గారు తర్వాత విజయసాయిరెడ్డి గారిని తీసుకొచ్చి వైజాగ్, ఈ విజయనగరం, ఈ శ్రీకాకుళం ఇన్ని వేశారు. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అక్కడ బలమైనటువంటి నేతలు ఉన్నారు, బలమైన సామాజిక వర్గాలు ఉన్నాయి. ఆ ప్రాంతీయ సామాజిక వర్గాలు అంటారు. ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి విశాఖకి వెళ్ళేటప్పటికి అక్కడ బలమైనటువంటి స్థానిక సామాజిక వర్గాలు ఉంటాయి. వాళ్ళని కాదని మేము పెత్తనం వహిస్తాం, మేము అధికారం చలాయిస్తాం, మేము ఇక్కడికి వచ్చి మేము చెప్పినట్టు మిమ్మల్ని నడుచుకోమని చెప్తాం అంటే, ఇప్పుడు ఉదాహరణ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉందనుకోండి, అక్కడ రాజశేఖర రెడ్డి గారితో ఎక్కువ ప్రేమపాత్రులుగా రాజశేఖర రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఒకరు. ఆయన రాష్ట్ర మంత్రిగా చేశారు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుమారులు ఎవరైతే జక్కంపూడి రాజా గారు కావచ్చు, లేకపోతే జక్కంపూడి గణేష్ గారు కావచ్చు, వీళ్ళు ఏంటంటే మిథున్ రెడ్డి గారు వస్తే వీళ్ళు ఒక సాధారణ కార్యకర్తలాగా వెళ్ళి వెల్కమ్ చేసి తీసుకొచ్చి ఆయన జిల్లా అంతా తిప్పాలి. ఎందుకంటే హీఈస్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కాబట్టి. మీకు అక్కడ అది ఎలా ఉంటుందంటే చూపర్లకి ఆయన ఎవరో నాన్ లోకల్ పర్సన్ ఇక్కడికి వస్తే, హీఈస్ పార్టీ పర్సన్ అయినప్పటికీ ఎవరో నాన్ లోకల్ పర్సన్ ఇక్కడికి వస్తే ఆయన వెనకాల వీళ్ళు పరిగెట్టడం ఏంటి? స్థానికంగా ఏంటంటే వాళ్ళు వెరీ పవర్ఫుల్. బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, హీఈస్ వెరీ పవర్ఫుల్. మీరు బొత్స సత్యనారాయణ గారి గురించి ఒకటే చెప్తాను నేను. 2019 ఎన్నికల్లో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఎంటైర్ ఉమ్మడి విజయనగరంలో ఒక్కటంటే ఒక్కటి గెలవాల తెలుగుదేశం. ఒక్క స్థానం గెలవాల తెలుగుదేశం పార్టీ, ఒక్క స్థానం కూడా గెలవాల. అన్ని స్థానాలు వైకాపా క్లీన్ స్వీప్ చేసింది. దట్ ఈజ్ బొత్స సత్యనారాయణ గారు. ఆయన ఒక నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ని నించోబెట్టుకుంటే నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ని గెలిపించుకునేటటువంటి, నలుగురు ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మిగతా నియోజకవర్గాలు కూడా ఆయన చెప్పినటువంటి వాళ్ళే అభ్యర్థులు, వాళ్ళే గెలుస్తారనమాట. అటువంటి పర్సనాలిటీస్. శ్రీకాకుళం వెళ్ళామనుకోండి, ధర్మాన బ్రదర్స్, ధర్మాన ప్రసాదరావు గారు, కృష్ణదాస్ గారు, వాళ్ళు వెల్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. తమ్మినేని సీతారాం గారు కాళింగ సామాజిక వర్గానికి చెందినటువంటి. సీరియస్లీ అంటే మీరు అన్నట్టు ఒక్కొక్క పర్సన్ని ఎంచుకున్న విధానం కావచ్చు, అక్కడ ఆ సామాజిక వర్గంలో వాళ్ళు పాతుకుపోయిన విధానం కావచ్చు, రెండు కూడా 2019 టైంకి అంటే ఓడిపోయిన అది ఒకటి, ఆయన జనాల్లోకి వెళ్ళింది ఒకటి, అభ్యర్థుల ఎంపిక ఒకటి, అనేక అంశాలు అక్కడ ఆయనకి ప్లస్ అయ్యాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఈ ప్రయోగము ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ బెడ్స్ కొట్టేసింది. ఎందుకంటే అది మంచి ప్రయోగం అయినా నెక్స్ట్ టైం గెలిచి థర్డ్ టైం చేస్తుంటే మేబీ అది సక్సెస్ఫుల్ అయిపోయేదేమో. ఎందుకంటే అప్పటికే నిలదొక్కుంటున్నారు, అక్కడ కూటమిగా జత కట్టారు. ఈ టైంలో కొత్త నేత వచ్చి మమ్మల్ని దిశానిర్దేశం చేస్తున్నాడు అనేసి అని అంటే అవునన్నా కాదన్నా దగ్గర అవ్వడానికైనా కలుపుకొని పోవడానికైనా టైం పడుతుంది. మోరోవర్ ఏంటంటే వాళ్ళకి ఇష్టం లేకుండా కూడా ఇక్కడ పనిచేశారని అక్కడికే వస్తున్నానండి. నా వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే శ్రీకాకుళం గురించి మాట్లాడుకుంటా, రెడ్డి శాంతి గారని పాలవలస విక్రాంత్, వాళ్ళు సోదరులు ఇద్దరు, అంటే గొర్రె కిరణ్ కుమార్. ఎటువంటి ఫ్యామిలీస్ వీళ్ళు అంటే కాపు సామాజికుడు. పాలవలస రాజశేఖరం గారు, వాళ్ళ నాన్నగారు పాలవలస సంగన్నాయుడు గారు అర్ధంగి పాలవలస రుక్మిణమ్మ గారు. ఒక 70 ఏళ్ల రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. సంగన్నాయుడు గారు ఎమ్మెల్యే, రుక్మిణమ్మ గారు ఎమ్మెల్యే, రాజశేఖరం గారు ఎమ్మెల్యే. అర్థమవుతుందా? రాజశేఖరం గారు రాజ్యసభ ఎంపీ కాంగ్రెస్లో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ముందు ఆయన రాజ్యసభ మొన్నే 2025 జనవరిలో ఆయన దివంగతులు అయ్యారు. ఇక్కడ అలా గొర్రె కిరణ్ కుమార్ గారు, ఆయన సాక్షాత్తు గొర్రె శ్రీరాములు నాయుడు గారు సోదరుని కుమారుడు, దిగ్గజ నేత అన్నమాట. వీళ్ళందరూ ఏంటంటే ఈ రాయలసీమ నుంచో, ఈ నెల్లూరు నుంచో, ప్రకాశం నుంచో రెడ్లు వెళ్ళేటప్పటికి వీళ్ళు జీ హ్యూజర్ అంటూ వీళ్ళు వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి. అక్కడి నుంచి వీళ్ళు దిగువకు వచ్చారనుకోండి, ఒంగోలు నుంచి దిగువ రాయలసీమ వరకు వస్తే వీళ్ళు అదే విధంగా ప్రవర్తిస్తారా? ప్రవర్తించరు. మీరు ఒంగోలు దాటిన ఇక్కడ పేరు చెప్పట్లా, ఒక నాయకుడు కాపు సామాజిక వర్గం ఆంధ్ర ప్రాంతం, ఒక నాయకుడు ఒంగోలు దాటి దిగువ గ్రేటర్ రాయలసీమలో ఉన్న కులస్తుల్ని పలకరించడానికి ప్రయాణం పెట్టుకుంటే
ఒంగోలు దాటి మీరు కిందకి రావడానికి వీల్లేదని చెప్పారు. ఓకే. మీ కమ్యూనిటీ వాళ్ళని ఎవరిని బలిజలు ఎవరిని మీరు కలవడానికి వీల్లేదు. వైఎస్ఆర్సీపీలో జరిగింది. సాక్షాత్తు స్వయంగా నాకే తెలిసే విషయం. ఈ లీడరు పొజిషన్లో ఉన్నాడు, ఒక నామినేటెడ్ పోస్ట్లో ఉన్నాడు. ఈ లీడర్ స్టేట్ లెవెల్ పోస్ట్లో వైసీపీలో ఉన్నాడు. ఇతను ఒంగోలు దాటి వెళ్ళడానికి దిగువకు రావడానికి వీల్లేదని చెప్పారు. ఓకే. వచ్చి మీ వాళ్ళని ఎవరిని మీరు కలవడానికి వీల్లేదు. అంటే మా దగ్గర నేతలు ఉన్నారు, మీరు రావాల్సిన అవసరం లేదనా? నేతలు కాదు, ఈ కమ్యూనిటీ వాళ్ళు రాకూడదు. ఇటువంటివన్నీ కూడా ఎటువంటి దుశ్చర్యలు అంటే, ఎటువంటి ప్రయోగాలు అంటే ఇటువంటివన్నీ అంటే దీన్ని ఏమంటారంటే దీన్ని మనం చాలా ఎటువంటి పదాలు దీనికి మనం ఉపయోగించాలో కూడా నాకు అర్థం కావట్లా. అంటే దీన్ని ఏమంటారు, మీరేమన్నా సామంతరాజుల్లాగా ఈ ప్రాంతం మాది, ఈ పరిధి మాది, ఈ పరిధిలోకి మీరు రావడానికి వీల్లేదు అంటే వాళ్ళ పరిధిలోకి కూడా మీరు వెళ్ళడానికి వీల్లేదు. మరి మీరు ఎలా వెళ్ళారు? వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా అక్కడ ఇన్ఛార్జ్, ఆ డిస్ట్రిక్ట్స్కి ఇన్ఛార్జీలు. వీళ్ళు వెళ్ళి రాజు వెడల, రవి తేజం, లలనగా అని చెప్పేసి గౌరవ మర్యాదలు అన్నీ పొంది అక్కడ హుకుం జారీ చేసి అక్కడి నుంచి వస్తారు. అక్కడి నుంచి ఎవరైనా ఇక్కడికి రావాలంటే మాత్రం నో. ఓకే. ఇటువంటివన్నీ ఇప్పుడు 4 రోజుల క్రితం రీజనల్ కోఆర్డినేటర్లను వైసీపీ వాళ్ళు వేశారు. ఓకే. అంటే పొరపాట్లు అయితే ఇవి పొరపాట్లు కాదండి, ఆత్మహత్య చేసుకోవటం మీరంతే. ఓకే. మీ పార్టీని మీరే ఆత్మహత్య చేసుకుని మీరు చంపేసుకోవటం అంతే తప్ప మిమ్మల్ని మీరు అంతే. అంతకు మించి ఇప్పుడు 4 వేశారండి రీజనల్ కోఆర్డినేటర్ని. ఉమ్మడి విశాఖ జిల్లాకి ఎవరిని వేశారు? కురసాల కన్నబాబు గారిని వేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకి వెలం సామాజిక వర్గానికి చెందిన వైజాగ్ చెందిన బూడి ముత్యాల నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి చేశారు కదా, ఆయన్ని వేశారు. ఉమ్మడి తూర్పుగోదావరికి వచ్చేటప్పటికి బొత్స సత్యనారాయణ గారిని వేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేటప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు వేశారు. 4 ఏంటి? గుడివాడ అమర్నాథ్ గారు, కన్నబాబు గారు, బొత్స సత్యనారాయణ కాపు సామాజిక వర్గం, బూడి ముత్యాల నాయుడు గారు వెలం సామాజిక వర్గం. అక్కడేంటి ఈజీగా కనెక్ట్ అవుతారు. ఓకే. ఆ కమ్యూనిటీస్ అక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకుంటారు, కనెక్ట్ అవుతారు. అక్కడున్న సాధక బాధకాలు అర్థం అవుతాయి. అక్కడున్న సాధక బాధకాలు ముందు అర్థం అవుతాయి ఎక్కడున్న వాళ్ళకి. ఆ ప్రాంతమే కాబట్టి ఇక్కడ ఇలా ఉంది, మండలంలో అలా ఉంది, నియోజకవర్గంలో అలా ఉంది, ఇక్కడ ఆ సామాజిక వర్గం కలిసి రావట్లేదు, ఇక్కడ ఎట్లా అవుతుందని వాళ్ళకి అర్థమైపోతుంది. ఏ సామాజిక సమీకరణాలు ఎట్లా వెళ్ళినది మీకు అర్థమైంది కదా. ఆ తీవ్రత ఉన్నటువంటి చోట, ఆ సాంద్రత ఉన్నటువంటి చోట అక్కడ మీ ఆధిపత్యాన్ని మీరు ప్రదర్శిస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ రాష్ట్రం 2గా విడిపోయి ఏమైపోయిందంటే సంజయ్ గారు, ఎప్పుడైతే 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాస్త విభజిత ఆంధ్రప్రదేశ్ అయిపోయి ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిపోయాయి. ఆంధ్రప్రదేశ్లో ఏమైపోయిందంటే కాన్స్టిట్యున్సీ నెంబర్ 1 ఇచ్చాపురం నుంచి కాన్స్టిట్యున్సీ నెంబర్ 175 కుప్పం దాకా ఏమైపోయింది పరిస్థితి, మీకు ఒక 67 కాన్స్టిట్యున్సీస్లో కాపు సామాజిక వర్గం ఏదైతే ఉందో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం బలిజలు, కాపులను అక్కడ కాపులు, ఇక్కడ బలిజలు అంటారు, ఇక్కడ బలిజలను అక్కడ కాపులు అంటారు. వీళ్ళు 67 స్థానాల్లో ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ అయిపోయారు. ఓకే. సెకండ్, థర్డ్ ప్లేస్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటే 170లో 112 నియోజకవర్గాల్లో వీళ్ళు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలతో కలిపి రంపచోడవరం ఎస్టీ, పాలకొండ ఎస్టీ, పార్వతీపురం ఎస్సీ, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు రైల్వే కోడూరు ఎస్సీ, అమలాపురం ఎస్సీ, ఈ నియోజకవర్గాల్లో కూడా మీ గోదావరి జిల్లాలో ఉన్న ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు కూడా మనం తీసుకుంటే ఈ సామాజిక మీకు 19 నియోజకవర్గాలు ఉంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలు ఉంటే 16 నియోజకవర్గాల్లో వీళ్ళు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారు. ఎవరు గెలవాలి, ఎవరు ఓడిపోవాలి అనేటటువంటి డెసిషన్ మేకర్స్. ఓకే. ఈ పరిస్థితి ఏర్పడిన తర్వాత ఏమైపోయిందంటే ఇప్పుడు ఎవరో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మేము మిమ్మల్ని శాసిస్తాము, మీరు మా కింద జీ హూజర్ అని ఉండండి అంటే సాధ్యపడదు. అందుకని వైకాపా ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ గర్వాపసి అనేటటువంటి ఒక కార్యక్రమం పెట్టుకుంది. 2014లో ఎవరు పోటీ చేసి ఎవరు ఓడిపోయి వాళ్ళు 2019లో పోటీ చేయని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వైకాపాతో కలిసి వాళ్ళు ప్రయాణం చేయాలి, అన్ని సామాజిక వర్గాలు వాళ్ళందరి మీద దృష్టి పెట్టారు. 2019లో గెలిచి మనతో పాటు ప్రయాణం చేసి 2024లో ఈయన అష్టాచమ్మ ఆడతారు చూడండి, అలా అష్టాచమ్మ ఆడాడు. ఈయనను తీసుకెళ్ళి అక్కడేసి ఆయనను తీసుకొచ్చి ఇక్కడికి వేసి ఇవన్నీ చేశారు. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు వారికి వరుసకు సోదరుడు అయ్యేటటువంటి రూప్ కుమార్ యాదవ్ గారు వీళ్ళు ఏంటంటే అక్కడ శాసించారు నెల్లూరుని. అక్కడ అది ఆ తీవ్రత పెరిగిన తర్వాత స్థానికంగా ఉంటే అనిల్ కుమార్ యాదవ్ గారి మాట తీరు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇష్టం. ఆ చాలా ఇష్టంతో ఏంటంటే ఆయన తీసుకొచ్చి నరసరావుపేటలో ప్లేస్ చేశారు. అక్కడ నరసరావుపేటలో యాదవులు ఉన్నారా లేరా అంటే ఉండొచ్చు, లేరని నేను చెప్పను. కాకపోతే ఏంటంటే ఒక నాన్ లోకల్ని తీసుకొచ్చేసేటప్పటికి వెల్కమ్ చేసేటటువంటి పరిస్థితి నరసరావుపేటలో లేదు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి సాధ్యమైంది, అక్కడ రెడ్డి సామాజిక వర్గం ఉంది కాబట్టి
ఆయన ఎక్స్ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆయన మేనేజ్ చేసుకోగలిగారు, గెలవగలిగారు. అది అనిల్ కుమార్ యాదవ్ అక్కడ స్థానికంగా నెల్లూరు రూరల్, నెల్లూరు అర్బన్ అండి, 2 నియోజకవర్గాల్లో మీకు 2 నియోజకవర్గాల్లో కూడా యాదవులు ఉన్నారు, చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. 2 నియోజకవర్గాల్లో కావలి ఉన్నారు, మళ్ళీ కావలి కొంతమంది, 3 నియోజకవర్గాలు యాదవులు కనిపిస్తారు. మీరు అక్కడెక్కడన్నా మళ్ళీ పాపం అనిల్ కుమార్ యాదవ్ గారిని మీరు నెల్లూరు ఎంపీ ఇవ్వచ్చు కదా, నెల్లూరు ఎంపీ ఎందుకు మాట్లాడితే మీరు రెడ్డి గారి కోసమే మీరు రిజర్వ్ చేసి పెట్టుకున్నారు, నెల్లూరు ఎంపీ ఇవ్వచ్చుగా. నెల్లూరు ఎంపీ రెడ్డి గారే పోటీ చేయాలన్నమాట, ఇంకెవరు పోటీ చేయాలి. ఓకే, మీకు అర్థమైంది కదా. అర్థమైంది. మీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అనుకున్నారు, ఆయనకి చెప్పకుండా నెల్లూరులో శాసనసభకి సంబంధించి ఒక ముస్లిం మైనార్టీకి అనిల్ కుమార్ యాదవ్ గారిని తప్పించి, ముస్లిమ్స్ ఉన్నారు, యాదవ్ తర్వాత ముస్లిమ్స్ ఉన్నారు, ఇచ్చేస్తే చెప్పకుండా ఎంపీ క్యాండిడేట్కి చెప్పకుండా ఎట్లా ఇస్తారని చెప్పి ఆయన ఆయన ప్రశాంత్ రెడ్డి గారు అదే భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళిపోయారు. ఇద్దరు ఇవాళ ఎమ్మెల్యే ఎంపీగా తెలుగుదేశంలో వాళ్ళు కొనసాగుతున్నారు. అక్కడ ఆయన మీద విజయసాయి రెడ్డి గారు పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు అక్కడ మరి అనిల్ కుమార్ యాదవ్ గారిని ఎంపీగా కంటెస్ట్ చేయించవచ్చుగా, కాదనమాట. బాగుండేది అది, కంటెస్ట్ చేయొచ్చు కదా, చేయరు, రెడ్డి గారే చేయాలి అక్కడ. ఆల్మోస్ట్ మీరు అన్నట్టు స్వయంకృత అపరాధాలు ఒకవైపు, కడప రాజంపేట ప్రభంజనం ఒకవైపు, రెండు మైనస్ అయిపోయాయండి. స్వయంకృత అపరాధాలు ఎక్కువ అండి. కూటమి ప్రభంజనం మనం అనుకుంటున్నాం తప్ప కూటమికి అలా కాలం కలిసి వచ్చింది, కాలం కర్మం కలిసి వస్తాయంటారు కదా, ఆ కాలం కర్మం కలిసి వచ్చి అదృష్ట దేవత తలుపు కొట్టి ఇన్ని స్థానాలు, కూటమి 164 స్థానాలు ఇవాళ కూటమికి కట్టబెట్టడం జరిగింది. ఇక్కడ కడప, రాజంపేట, అనంతపురం వరుసగా లోక్సభ స్థానాల్లో, కర్నూలు, నంద్యాల రెడ్లకే కేటాయించుకుంటారు. మీకు కడప, రాజంపేట, నెల్లూరు, ఒంగోలు ఇవన్నీ కూడా రెడ్డి సామాజిక వర్గానికే కేటాయించుకుంటూ వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను మంత్రిమండలిలో 4 ఉన్నారు నాతో సహా రెడ్లు, లేదా నేను కాకుండా 4 ఉన్నారు. మిగతా ఎక్కడ అంత క్రితం కాంగ్రెస్ పార్టీలో 14 మంది ఉన్నటువంటి చరిత్ర ఉన్నది, కానీ మేము ఇప్పుడు 4తోనే ఉన్నాం. అంటే ఎంపీలు ఎంతమంది ఉన్నారు, ఎమ్మెల్సీలు ఎంతమంది ఉన్నారు, ఆ తర్వాత నామినేటెడ్ పోస్టులు ఎంతమంది ఉన్నారు. సుమారు మనకు 900 నామినేటెడ్ పోస్టులు ఉంటే 700 పైచిలకు 700 నుంచి 750 వరకు రెడ్డి సామాజిక వర్గమే నామినేటెడ్ పోస్టుల్లో ఉంది. 750+ నామినేటెడ్ పోస్టుల్లో రెడ్డి సామాజిక వర్గమే ఉంది. అంటే మిగతా సామాజిక వర్గాల పరిస్థితి ఏంటి? ఇవన్నీ స్వయంకృత అపరాధాలు. ఓకే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా సొంత సామాజిక వర్గాన్ని ఖచ్చితంగా అగ్రాసనాలు వేస్తుంది, వేయకుండా అయితే ఉండదు, వేస్తారు, వేయరని చెప్పరు. కానీ ఈ స్థాయిలో, ఈ దామాషాలో చేసినటువంటి ఆ పరిస్థితి ఏదైతే ఉందో అది వాళ్ళ పుట్టిముంచింది. ఈవేళ దానిని వాళ్ళు సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అంటే ఎలాంటి ప్రక్షాళన చూద్దాం. ఇప్పుడు ఎదుగో కోఆర్డినేటర్లను వేశారు, ఆయా సామాజిక వర్గాల ఆ సమతుల్యతను పాటించి వీళ్ళని వేశారు. 4 ఆ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళనే కోఆర్డినేటర్లుగా వేశారు. అదొక ఆశావాహ పరిణామం. 4 డక్కామొక్కీలు తిన్నటువంటి నేతలే, 4 కూడా రాష్ట్ర మంత్రులుగా రాణించినటువంటి వాళ్ళే. కాబట్టి వాళ్ళ వల్ల కొంతవరకు అయితే ఖచ్చితంగా ప్రయోజనం ఉంది. బొత్స సత్యనారాయణ గారు, కురసాల కన్నబాబు గారు, గుడివాడ అమర్నాథ్ గారు, బూడి ముత్యాల నాయుడు, ఖచ్చితంగా 4 వల్ల చెప్పుకోదగ్గ స్థాయిలో అక్కడ లబ్ధి అయితే చేకూరుతుంది పార్టీకి. అంటే మెల్లమెల్లిగా, అంటే ఒక్కొక్క జిల్లా నుంచి ప్రారంభమైంది. చూద్దాం ఆయన తీసుకోబోతున్న నిర్ణయాలు మరి ఈసారి పార్టీని ఎలా బలోపేతం చేయబోతున్నాయి, ఏ తీరం చేరుస్తాయి, ఓటమి నుంచి మరి ఎలాంటి పాఠాలు నేర్చుకొని ఈసారి ఎంత స్ట్రాంగ్ గా ఎన్ని స్థానాల్లో పెరుగుతారు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే టైంలో మున్సిపల్ ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఆ క్షేత్రస్థాయిలో ఉంటేనే దాంట్లో కాస్త కూస్తో బలం చూపించేది. అంటే వాళ్ళు ఇప్పటివరకు జనాల నుంచి వ్యతిరేకత ఉంది అన్నది ఎంతవరకు ఆ ఓట్ల రూపంలో వస్తుంది అనేది కూడా కౌంట్ అవుతుంది. అంటే వైఎస్ఆర్సీపీకి ఇంకా బలం ఉందా లేదా, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో చూస్తాం హోరాహోరీగా జరిగింది. అసలు బీఆర్ఎస్ లేదు అన్న స్థానంలో ఫస్ట్ ప్లేస్లో కాంగ్రెస్ యాజ్ యూజువల్, మున్సిపల్, లోకల్ ఎలక్షన్స్, పంచాయతీ ఎలాగైనా మెయిన్ పార్టీకే ఉన్న పార్టీకే పట్టం కడతాయి, అది తెలిసిన విషయమే. బట్ బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లోకి వచ్చింది, బీజేపీ థర్డ్ ప్లేస్లోకి వచ్చిన తర్వాత కొంత బలం పుంజుకున్నట్టు అయింది. అంటే గతంతో పోల్చుకుంటే ఆ ఓటింగ్ శాతం ఎంత ఉంది, మేము లేమన్నాము, మా ఉనికి ఏంటి అనేసి అక్కడ చూపించుకోవడానికి ఒక అస్త్రం దొరికింది. ఇది వైఎస్ఆర్సీపీకి కూడా అలాంటి అస్త్రం ఇప్పుడు కంపల్సరీగా కావాల్సిన పరిస్థితి. కాబట్టి మరి మీరు చెప్పినట్టుగా ఈ మార్పులు చేర్పులు ఇంకా మిగతా జిల్లాలకు కూడా వ్యాప్తి చెందితే ఆబ్వియస్గా ఏదైనా రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుందేమో, ఉండాలనే కోరుకుందాము. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, మంచి విశ్లేషణ. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.